ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 9, 10, 11, 12 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 9వ శ్లోకం. పృథ్వీయాం భూమియందు నేను పుణ్యగంధ పవిత్రమైన సువాసన తేజహాచ అస్మి విభాసౌ అగ్నియందు తేజస్విని నేను జీవనం సర్వభూతేషు జీవరాశులన్నిటి యందు జీవాన్ని నేను తపచ అస్మి తపస్విషు తపస్సుల యందు తపస్సుకి ప్రోద్భవాన్ని నేను. 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానం సృష్టి అందున్న వాటన్నిటికీ నేనే దైవికమైన బీజాన్ని, ఎప్పటికీ ఉండే బీజాన్ని నేనే పార్థ. బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేను, ధీరుని యందు ఉన్న ధీరత్వాన్ని నేను. ఇప్పుడు భగవంతుని మనం అనుభవగ్రాహ్యం కానిదిగా గాక అన్నిటి యందు కారణభూతినిగా చూస్తున్నాం. సృష్టిలోని ప్రతిదాని యందు ఉన్నాడు. 11వ అధ్యాయంలో అర్జున బలం బలవతాం అస్మి బలవంతుల యందున్న బలాన్ని నేను, కోరిక బంధం లేకుండా ఉన్నది నేను, కామహ ధర్మానికి విరుద్ధంగా లేని కామంగా అన్ని జీవరాశుల యందు నేను ఉన్నాను. అర్జున, కామం పశుపక్షాదులకు మానవులకు ఉంటుంది, దాన్ని తప్పు పట్టదు సనాతన ధర్మం. ఇతరులకు హాని కలగకుండా ఉండే కామాన్ని నేను అంటూ కామానికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. 12వ శ్లోకంలో సాత్వికం రాజసిక తామసిక భావాలు అన్నీ నా నుంచే వస్తున్నాయి, అవే నా యందు ఉన్నాయి కానీ నేను వాని యందు లేను. భగవంతుడు సృష్టిని సృష్టించాడు, దాని యందు మంచి చెడు రెండు ఉన్నాయి. భగవంతుడు సృష్టిలో ఉన్నాడు, సృష్టి భగవంతుడితో ఉంది. అయితే భగవంతుడు సృష్టిలో చిక్కుబడిపోలేదు, తాను ఎల్లవేళలా ముక్తుడే. అనంతాన్ని ఒక కొండలోనో ఒక ఇంటిలోనో బంధించలేని విధంగా దైవం అన్నిటి యందు ఉంటాడు. ఈ 3 గుణాలు సాత్విక రాజసిక తామసికాలు మాయలో ఉన్నాయి. సృష్టి ప్రకటితమవడానికి మాయ కారణభూతమైంది. తర్వాత అధ్యాయం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.